హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మార్చ్ 26వ తేదీన థియేటర్ మరియు ఓటీటీలో విడుదలయ్యే మూవీస్కి సంబంధించిన లిస్ట్ అనేది చూద్దాం. మన ఛానల్లో ఓటీటీ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ మార్చ్ 26వ తేదీన థియేటర్ మరియు ఓటీటీలో చాలా మూవీస్ అయితే విడుదలైతే అవుతున్నాయి. అందులో మొదటగా థియేటర్లో విడుదలయ్యే మూవీస్ చూద్దాము. లిస్ట్లో మొదటి మూవీ యూత్. ఇది తమిళ డబ్బుడు తెలుగు మూవీ. ఇది మార్చ్ 26న విడుదలవుతోంది. ఇక సెకండ్ మూవీ బ్యాండ్ మేళము. ఇది కూడా మార్చ్ 26వ తేదీన థియేటర్లో విడుదలవుతోంది. ఇక థర్డ్ మూవీ హ్యాపీ రాజు. ఇది కూడా తమిళ డబ్బుడు తెలుగు మూవీ. ఇది మార్చ్ 26న విడుదలవుతోంది. ఇక తర్వాత మూవీ లేచింది మహిళా లోకము. ఇది తెలుగు మూవీ. మార్చ్ 26న అయితే విడుదలవుతోంది. ఇక తర్వాత మూవీ గోటు. సుధీర్ నటించిన గోట్ మూవీ. ఇది మార్చి 26నే విడుదలవుతుంది. ఇక లిస్ట్లో తర్వాత మూవీ ఇట్లు అర్జున. ఇది కూడా మార్చి 26న అయితే విడుదలవుతుంది. ఇక అలాగే నెక్స్ట్ మూవీ ఆయుధ. ఇది మార్చి 27న అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ ప్రియదర్శి నటించిన సుయోధన. ఇది మార్చి 27న అయితే కనుక విడుదలైతే అవుతుంది. ఇవి థియేటర్లో విడుదలయ్యే మూవీసు. అలాగే ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ ఏంటనేది అయితే చూద్దాము. అందులో లిస్ట్లో మొదటిది డేర్ డెవిల్ వెబ్ సిరీస్ సీజన్ 2. ఇది మార్చ్ 25న జియో హాట్స్టార్లో అయితే కనుక స్ట్రీమింగ్ అయితే అవునుంది. ఇక తర్వాత హే బల్వంత్ మూవీ. ఇది మార్చ్ 26న G5లో స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత మూవీ ఓ రోమియో. ఇది హిందీ మూవీ. మార్చ్ 27న అమెజాన్ ప్రైమ్లో అయితే కనుక స్ట్రీమింగ్ అయితే రానుంది. ఇక తర్వాత వెబ్ సిరీసు కాటన్. ఇది మార్చ్ 27న జియో హాట్స్టార్లో అయితే కనుక రానుంది. ఇక తర్వాత మూవీ తాయ్ కిజిబి. ఇది జియో హాట్స్టార్లో మార్చ్ 27 నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక తర్వాత మూవీ మర్దాని. ఇది హిందీ. మార్చ్ 27న నెట్ఫ్లిక్స్లో అయితే కనుక స్ట్రీమింగ్ అయితే అవునుంది. సో ఇవి లిస్ట్లో ఉండే మూవీస్. సో ఇందులో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్లో అయితే తెలియజేయండి.